వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఈరోజు మంగళవారం అండి. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం రావడం వలన సర్వార్థ సిద్ధి యోగం అనేది ఏర్పడుతుంది అండి. ఈ సర్వార్థ సిద్ధి యోగం 6 గంటల 5 నిమిషాలు సాయంత్రం 6 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది అండి. కాబట్టి ఈరోజు వజ్రం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇలాంటి కాలాలన్నీ తీసేసి మిగిలిన సమయాల్లో మంచి కోరుకోండి, సంతోషంగా ఉండండి, నామజపాలను చేయండి. ఇక ఈరోజు విశిష్టత ఉండ్రాళ్ళ తద్ది అంటారండి. పగలంతా ఉపవాసం ఉండి చంద్రుడు వచ్చాక గౌరీదేవికి పూజించి గౌరీదేవి కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారండి. ఇక మనం పితృదేవతలు అంటే ఎవరు అనేది తెలుసుకుందామండి. పితృదేవతలు దేవతలు పితరులు ఇద్దరు ఒకటేనా అంటే కాదండి. పితరులు అంటే గతించిన వారు అని ఇది మత్స్య పురాణం ప్రకారం నేను చెప్పేదంతా ఉంది అండి. జనన మరణ చక్రంలో ఎవరైతే ఉన్నారో మన తాతలు ముత్తాతలు వీరందరూ కూడా పితరుల కిందికి వస్తారు అండి. ఇక పితృదేవతలు అంటే వారు దేవతలకి సాక్షాత్తు శాశ్వతమైన వారు అండి. వీరిని దేవతలు ఆరాధిస్తారు అండి. ఈ పితృదేవతలు అనేవారు బ్రహ్మ ప్రజాపతి నుంచి ఉద్భవించిన వారండి. వీరు 7 గుంపులుగా ఉంటారు. అందులో 3 గుంపులు మనకు కనబడరండి. మిగిలిన 4 గుంపులు మనకు తెల్లగా గాలిలో ఎగురుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటారండి. సో వీరిని సాక్షాత్తు దేవతలే ఆరాధిస్తున్నప్పుడు మనం కూడా ఆరాధించాలి కదండి. మానవులకు దేవతలకు పితృవులు అనేవారు ఉన్నారు. ఇక ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి అండి. మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత తక్కువగా ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, శత్రుబలం పెరుగుతుంది, దృష్టి దోషం పెరుగుతుంది, అవగాహన రాహిత్యం ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారు ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటారండి. ఆర్థికంగా బాగుంది, అందంపై దృష్టి సారిస్తారు, ఆఫీస్పై దృష్టి పెడతారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితాలు కూడా అంతే ఉంటాయండి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, శత్రువులపై పైచేయి ఉంటుంది, అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థుల కోపం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి, బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు, వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ఉన్న తగాదాలు పరిష్కార మార్గంగా కొనసాగుతాయి, మానసిక సంఘర్షణ ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ పారాయణ. తదుపరి సింహరాశి వారికి అన్నీ తెలిసినట్లే ఉంటారు, కానీ ఏమీ తెలియదండి. వృధా ఖర్చులు ఉంటాయి, మోసపోవడానికి ఆస్కారం ఉంది, రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం. పాటించవలసిన పరిహారం ఆకుపచ్చ యాలక్కాయను నోట్లో పెట్టుకొని ఆ రసాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళండి. తదుపరి కన్యారాశి వారు పెట్టుబడులపై దృష్టి సారిస్తారు, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, చిన్నపాటి అప్పులు తీరుస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి తులారాశి వారికి కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు చేసేవారిని పట్టగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది అండి. మనసుకు నచ్చిన వార్తను వింటారు, ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించుకునే రంగు నేరేడు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి వృశ్చిక రాశి వారు అనుకున్నది ఒకటి అయినది ఒకటిగా ఉంటుంది. ఆదాయం మించి ఖర్చు అనేది ఉంటుంది. ఈరోజు మీరు ధరించకుండా రంగు కాఫీ రంగు. పాటించాల్సిన పరిహారం దత్త వజ్రకవచ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి పనులు వాయిదా ఉంటాయి, ఎమోషన్స్ కీ రోల్గా పనిచేస్తాయి, ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తాయి, బాధ్యతలు చికాకు కలిగిస్తాయి, ఒకే సమయంలో అనేక పనులు చేయడం జరుగుతుంది, వివాదాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకుండా రంగు ఆరెంజ్. పాటించాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి మకర రాశి వారికి శ్రమ ఫలితం 2 సమానంగా ఉంటాయి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు, సేవింగ్స్ పైన దృష్టి పెడతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి, విద్యార్థులకు అనుకూలంగా ఉంది, ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు, బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీరు ధరించుకునే రంగు పసుపు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి, తగాదాలు పెరుగుతాయి, అలసట ఉంటుంది, శత్రుబలం పెరుగుతుంది, దృష్టి దోషాలు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్ర పారాయణ. తదుపరి మీన రాశి వారు కొత్త విషయాలు తెలుసుకుంటారు, స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, వాహన యోగం ఉంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి, స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంది, జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకునే రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. ఇక ఏకాదశి రోజు జన్మించిన వారి గుణగణాలు తెలుసుకుందామండి. ఏకాదశి తిథి రోజు పుట్టినవారు దేవతలను బ్రాహ్మణులను గౌరవిస్తారు, వ్రతాలు దానాలు చేయడానికి ఇష్టపడతారు, వీరికి ఏ కల్మషం ఉండదు, చేసే పనిలో ప్రావీణ్యం ఉంటుంది, పుణ్యకరాలు చేసేవారు ఉంటారు, మంచి మనసు ఉంటుంది, వీరికి అతి కోపం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏకాదశిలో పుట్టిన వారి అందరికీ ఉండాలి
అని ఏమి రూల్ లేదండి. వీటిలో అన్నీ ఉండొచ్చు. కొన్నైనా ఉండొచ్చు. ఏమీ లేకపోవచ్చు కూడా. కానీ ఏదో ఒకటైతే ఉంటది.